Greetings to you all in the name of Lord and Savior Jesus Christ. దేవుని మహాకృపను బట్టి మనం బైబిల్ గ్రంథాన్ని క్రమ పద్ధతిలో అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. మీరందరూ కూడా ఎంతో ఆశతో ఆసక్తితో నమ్మకంగా దేవుని యొక్క సన్నిధికి వస్తున్నారు. దేవుడు తప్పకుండా తగిన ప్రతిఫలాన్ని అందరికీ కూడా దయచేస్తారు. సో మనము ప్రార్థన చేసుకొని ఇది మన బైబిల్ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు మా గొప్ప దేవ, అల్ఫా ఒమేగా అయిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అత్యున్నత సింహాసనంపై ఆశీనుడైన గొప్ప దేవ యేసయ్యా, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన మరొక నూతన దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మీ కృపలో మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు ప్రభు. వెంబడి కృపను మాకు అనుకరిస్తూ వస్తున్నందుకు వందనాలు దేవా. సాయం చేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. పదే కాల సమయమున మీ స్వరం వినాలని, మీ మాట వినాలని, మీ జీవవాక్యం జీవాహారం భుజించాలని ప్రభా, జీవజలము మేము త్రాగాలని ఆశతో ఆసక్తితో మీ సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభా. దేవా, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు ప్రభా. దేవా, ఉదయకాల సమయమున మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని పురికొల్పమని, మమ్మల్ని శుద్ధీకరించమని, పవిత్రపరచమని వేడుకొనుచున్నాం ప్రభా. దేవా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రాలు. అపాత్రుడును యోగ్యుడును ఎన్నిక లేని వాడును మీ కృప కావాలి ప్రభా. మీ దయ కావాలి, మీ అభిషేకం కావాలి దేవా. సహాయం చేయవా, కృప చూపించవా, మాతో మాట్లాడవా, మమ్మల్ని బలపరచవా దేవా. ఈ కూడికి నువ్వు ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మీ కృప కొరకు, మీ సహాయం కొరకు, మీ అభిషేకం కొరకు ప్రార్థన చేస్తూ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. స్లైడ్స్ కనిపిస్తున్నాయా? ఓకే. మనం బైబిల్ గ్రంథాన్ని క్రమ పద్ధతిలో అధ్యయనం చేసుకుంటున్నాం. ఆది కాండంతో ప్రారంభించుకొని మనము ఇప్పుడు సమూయేలు రాసిన మొదటి గ్రంథంలోకి వచ్చాం. సో సమూయేలు రాసిన మొదటి గ్రంథం యొక్క ముఖ్య వచనం మనం చూసుకున్నట్లయితే 8వ అధ్యాయం 7వ వచనం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు, కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. మొదటి సమూయేలు గ్రంథాన్ని 3 భాగాలుగా మనం విభజించుకున్నాం. మొదటి భాగము సమూయేలు న్యాయాధిపతిగా ఉన్న కాలం 1వ అధ్యాయం 7వ అధ్యాయం వరకు. రెండవ భాగము సౌలు రాజుగా ఉన్నటువంటి కాలము. ఈ రెండు భాగాలు మనం ముగించుకున్నాం. ఇప్పుడు 3వ భాగాన్ని మనం ధ్యానిస్తున్నాం. 3వ భాగము సౌలు క్షీణించిపోతూ ఉన్నాడు, దావీదు రాజుగా ఎదుగుతూ సిద్ధపడుతూ వస్తున్నాడు 16వ అధ్యాయం నుంచి 30వ అధ్యాయం వరకు. సో మొదటి భాగాన్ని మనం పూర్తి చేసుకున్నాం. రెండవ భాగాన్ని కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఈ యొక్క రెండవ భాగంలో ఇశ్రాయేల్ ప్రజలు మాకు రాజు కావాలని అడగడము, దేవుడు వారి ఇష్టం మేరకు, ప్రజల అభిష్టం మేరకు సౌలును రాజుగా ఎన్నుకొని అభిషేకిస్తాడు. తర్వాత సౌలు యాబేషు గిలాదుకు జయాన్ని అనుగ్రహిస్తాడు, కాపాడుతాడు. తర్వాత సమూయేలు సౌలును పట్టాభిషేకం చేసి ఆయన్ని రాజుగా ప్రకటిస్తాడు. మరి ఇశ్రాయేలు ప్రజలకు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తాడు. ఆ తర్వాత సౌలు మెల్లమెల్లగా ఆయన దేవుని నుంచి దూరమైపోవటము, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం, అతిశయించడం మనం చూస్తాం. ఆయన అర్పించకూడనటువంటి బలులను అర్పించి దేవుని ఎదుట పాపం చేస్తాడు.
తర్వాత యోనాతాను ఫిలిస్తీన్ల మీద జయాన్ని సంపాదిస్తాడు. ఆ తర్వాత అమాలేకులు సమూలంగా నిర్మూలించమంటే సౌలు ఏం చేస్తాడు? వాటిలో శ్రేష్టమైన ఎడ్లను, క్రొవ్విని ఎడ్లను, ఆ పశువులను ఆయన తీసుకొని వస్తారు. రాజు అయినటువంటి ఆగాగును కూడా సజీవంగా తీసుకొని వస్తారు. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఆ తర్వాత దేవుడు సౌలును రాజుగా ఉండకుండా తొలగిస్తాడు. ఈ విషయాలు మనం చూసుకున్నాం. సో 3వ భాగంలోనికి మనం వచ్చినట్లయితే, 3వ భాగంలో మొట్టమొదటి అంశం మనం ఏం చూసుకున్నామంటే, దావీదును దేవుడే రాజుగా అభిషేకించాడు. సమూయేలును పంపించి యెషయా కుమారులో చిన్నవాడైనటువంటి దావీదును, దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదును అభిషేకించాడు. దేవుడు మనుషులు బాహ్య రూపంను లక్ష్య పెడతారు, యెహోవానైన నేను హృదయాన్ని లక్ష్య పెడతానని దేవుడు సెలవిచ్చి దావీదును అభిషేకించాడు. ఆ తర్వాత దావీదు అద్భుత రీతిగా గొలియాతును ఓడించి ఇజ్రాయేల్ ప్రజలకు జయాన్ని అనుగ్రహిస్తారు. అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు సౌలుకు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని వారు పాటలు పాడుతూ నాట్యం ఆడుతూ ఎదురొస్తారు. ఆ విధంగా దేవుడు దావీదును ఘనపరుస్తారు. ఇజ్రాయేల్ దేశం అంతటిలో దావీదును, బాలుడైన యవ్వనుడైనటువంటి దావీదును ఘనపరుస్తారు. ఆ విధంగా ఘనపరచడం వలన సౌలు హృదయంలో ద్వేషం వచ్చేస్తుంది. సౌలు హృదయంలో ఒక చేదు వేరు వచ్చేస్తుంది. సౌలు హృదయంలో ఒక విధమైనటువంటి అసూయ వచ్చేస్తుంది. అప్పటి నుంచి దావీదును చంపాలని సౌలు ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు సౌలు సముఖం నుండి, రాజభవనం నుండి దావీదు పారిపోవడం ప్రారంభిస్తాడు. అయితే యోనాతాను సాయం చేస్తాడు, మీకాలు కూడా సాయం చేస్తుంది. ఆ విధంగా దావీదు అనేక ప్రాంతాలకు వెళుతూ ఉంటాడు. నోబ్ అనే ప్రాంతానికి వెళ్తాడు, గాత్ అనే ప్రాంతానికి, మొట్టమొదటిగా సమూయేలు దగ్గరికి వెళ్తాడు, రామాకు వెళ్తాడు, అక్కడి నుంచి నోబుకు వెళ్తాడు, అక్కడి నుంచి గాత్కి వెళ్తాడు. గాత్ కనుక ఫిలిస్తీన్ల యొక్క దేశము. ఆకీష్ దగ్గరికి వెళ్తాడు. సో అక్కడి నుంచి మోయాబ్కి వస్తాడు, మోయాబ్ నుంచి కేలాకు వస్తాడు. సో ఇది మనము కేలాకు వచ్చిన దగ్గర నుంచి యూదా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కేలా అనేటువంటి ప్రాంతానికి వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత దావీదు ఎలాగో ఉన్నాడో మనం చూసుకుంటాం. సో కేలా అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత ఫిలిస్తీన్లు కేలా మెనుకు దండయాత్రకు వచ్చి ఉన్నారు. ఆ విషయము దావీదుకు తెలుస్తుంది. దావీదుకు తెలిసినప్పుడు కేలా ప్రజలు భయపడిపోతారు. మమ్మల్ని ఎవరు రక్షిస్తారు, మమ్మల్ని ఎవరు కాపాడుతారు, ఫిలిస్తీన్లు మమ్మల్ని దండెత్తుతున్నారు అని అంటారు. అప్పుడు వెంటనే దావీదు హృదయంలో ఆ యొక్క కంపాషన్ వచ్చేస్తుంది. దావీదు దయా స్వభావం కలిగిన వాడు, దావీదు కృప కలిగిన వాడు, జాలి కలిగిన వ్యక్తి. సో వెంటనే ఆయనకు బాధ వేస్తుంది, భారం వస్తుంది. చూడండి, ఆయనకే దిక్కు లేదు, ఆయనే పరిగెడుతూ ఉన్నాడు, సౌలు నుండి దూరం అయిపోతూ ఉన్నాడు, సౌలు నుండి పారిపోతూ ఉన్నాడు. ఎక్కడ సౌలు దొరికితే చంపేస్తాడనేటువంటి భయం ఆయనలో ఉంది. కానీ ఎప్పుడైతే తన ప్రజలు, ఈ కేలా అనేటువంటి వారు యూదా రాజ్యంలో ఉండేటువంటి వారు, సో వారికి శ్రమ కలుగుతుందని తెలిసిందో వెంటనే ఆయన శ్రమలో ఉన్నా కూడా వారికి సహాయం చేయడానికి సిద్ధపడ్డాడు. సో ప్రార్థన చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రిమెంబర్ డేవిడ్ వాస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. 2 సార్లు ప్రార్థన చేశాడు. మొట్టమొదటిసారి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు, నీకు విజయాన్ని ఇస్తానని చెప్పాడు. అయితే తనతో పాటు ఉన్నటువంటి 400 మంది అన్నారు, లేదు లేదు, మనము ఆల్రెడీ మనమే పారిపోతే ఇక్కడికి వస్తున్నాము, మనము వారిని జయించలేమేమో, ఆలోచించు, మాకు భయంగా ఉంది, ఫిలిస్తీన్లు మనల్ని కూడా సంహరిస్తారేమని భయంగా ఉంది అని అంటారు. అప్పుడు దావీదు మరొకసారి ప్రార్థన చేస్తాడు. చూడండి, 23వ అధ్యాయము 2వ వచనము, అదేవిధంగా 4వ వచనం. 23వ అధ్యాయము 2వ వచనం, 4వ వచనం చదవండి. అంతటి దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిస్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, నీవు వెళ్ళి ఫిలిస్తీయులను హతము చేసి కెయీలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చాను. దావీదు స్పష్టంగా సెలవిచ్చాడు. ప్రార్థన చేశాడు, దేవుడు ఆమె జవాబు ఇచ్చాడు. 4వ వచనం. దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను,
నీవు లేచి కెయీలాకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవీయగా, ఇక్కడ మనం గమనించినట్లయితే మొట్టమొదటిసారి ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్పష్టంగా చెప్పాడు, నువ్వు వెళ్ళు, నువ్వు ఫిలిష్తీయులను ఓడిస్తావు, కేయిలా ప్రజలను కాపాడుతావు అని చెప్పాడు, రక్షిస్తావు అని చెప్పాడు. అయితే తనతో ఉన్నటువంటి ప్రజలు, దావీదుతో కూడా ఉన్నటువంటి జనులు, వారు కొంచెం భయం వస్తుంది. భయం వచ్చినప్పుడు దావీదు మరలా ప్రార్థన చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, సో మరలా ప్రార్థన చేసి దేవుని యొద్ద నుండి కన్ఫర్మేషన్ పొందుకుంటాడు. అప్పుడు దావీదు మనసుకు నెమ్మది కలుగుతుంది. దావీదు వెంటనే యుద్ధానికి వెళ్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, గమనించండి, ఇక్కడ మనము దావీదు జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన ప్రార్థనా యోధుడు, ప్రార్థనా పరుడు, ప్రార్థన చేసేటువంటి వాడు, ప్రతి విషయము దేవుని యొద్ద కనిపెట్టేవాడు, ప్రభు సెలవిస్తే కానీ చేయనటువంటి వ్యక్తి, దేవునితో అంత మమేకమైపోయినటువంటి వ్యక్తి. అబాయిడ్ ఇన్ మీ అండ్ ఐ అబాయిడ్ ఇన్ యూ, నా యందు మీరు నిలిచి ఉన్నట్లా మీ యందు నేను నిలిచి ఉందును అని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, what a what a kind of man David was. He was a man of prayer. He was abiding in Christ Jesus, and he was abiding in the Lord God, and therefore God answered his prayers. My dear brothers and sisters, మనం జ్ఞాపకం ఏంటంటే మన జీవితంలో, మన యొక్క వ్యక్తిగత జీవితం అవ్వచ్చు, మన యొక్క ఆత్మీయ జీవితం అవ్వచ్చు, మన కుటుంబ జీవితం అవ్వచ్చు, మన యొక్క సోషల్ లైఫ్ అవ్వచ్చు, మన వర్క్ ప్లేస్ అవ్వచ్చు, ఎక్కడున్నా కూడా మనము ప్రార్థన చేయటం అనేటువంటిది చాలా చాలా ముఖ్యము. మనం చేయబోయేటువంటి పనిని గురించి ప్రార్థించాలి, కనిపెట్టాలి. విచారణ చేసినప్పుడు దేవుడు మనకు సరైనటువంటి మార్గాన్ని చూపిస్తాడు. ఆ పని చేయాలా వద్దా తెలియచేస్తాడు. ఆ యొక్క పని మనం ప్రారంభించాలా లేదో తెలియచేస్తాడు. సో ఇక్కడ దావీదు విచారణ చేసేవాడిగా ఉన్నాడు. ప్రార్థన ద్వారా విచారణ చేసి దేవుని చిత్తము కనుక్కొని ముందుకు వెళ్ళేటువంటి వాడిగా ఉన్నాడు. దేర్ఫోర్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన జీవితాల్లో మనము ప్రార్థన ద్వారా ఒక పనిని ప్రారంభించినప్పుడు దేవుని చిత్తం అయితే దేవుడు మనకు జయాన్ని ఇస్తాడు. ఒకవేళ దేవుని చిత్తం కాకపోతే దేవుడు ఆ పని చేయవద్దని చెప్తాడు. ఆ విధంగా మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగిపోయినట్లయితే దేవుడు బహుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. సో అప్పుడు దావీదు తన అనుచరులతో కూడా వెళ్ళి ఫిలిష్తీయులను ఓడించి తిరిగి వచ్చాడు, కేయిలా ప్రజలను రక్షించాడు అని 5వ వచనంలో మనం చూసుకుంటాం. సో 5వ వచనం చదవండి. దావీదును అతని జనులను కెయీలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకొని వచ్చిరి. ఇలాగున దావీదు కెయీలా కాపురస్తులను రక్షించెను. కేయిలా కాపురస్తులను రక్షించెను. వాస్తవానికి దావీదునే వేరే వాళ్ళు రక్షించాలి, దావీదుకి వేరే వాళ్ళు ఆశ్రయం ఇవ్వాలి, దావీదుని వేరే వాళ్ళు కాపాడాలి. కానీ దావీదు కేయిలా ప్రజలను కాపాడుతున్నాడు, ఫిలిష్తీయులను ఓడిస్తూ ఉన్నాడు, హతం చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో కూడా ఉన్నప్పుడు, మనము దేవునిలో ఉన్నప్పుడు, ఆయన యందు మనం నిలిచి ఉన్నప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు మనం తప్పకుండా కాపాడతాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనకు జయాన్ని ఇస్తాడు. శత్రువు మీద మనకు తప్పకుండా జయాన్ని ఇస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇది రుజువు, ఇది ఆధారం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, శత్రువు ఎంత బలవంతుడైనా అవ్వచ్చు, మనం ఎంత బలహీనంగా ఉండొచ్చు, మనము జయించలేని వారంగా, మరి తనతో కూడా ఉన్నటువంటి జనులు ఏమన్నారు, మాకు భయం వేస్తుంది, ఫిలిష్తీయులు మన మీద కూడా దాడి చేస్తారేమో, మనం జయించలేమేమో అనుకున్నారు. కానీ దావీదు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఫిలిష్తీయులను దావీదు చేతికి అప్పగించాలని సెలవిచ్చారు. విశ్వాసంతో దావీదు దానికి వెళ్ళాడు, జయించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనకు వచ్చేటువంటి ఆత్మీయ యుద్ధాల్లో, మనం చేసేటువంటి ఆత్మీయ యుద్ధాల్లో విశ్వాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి. తద్వారా మనం జయాన్ని తప్పకుండా పొందుకుంటాం. I think this yellow bar is coming. I don't know why it is coming. Okay.
దెన్ అయితే ఈ కేయిలా ప్రజలను దావీదు రక్షించాడు కదా. మరి కేయిలా ప్రజలు దావీదుకు కృతజ్ఞతగా ఉండాలి. అయితే ఈ కేయిలా ప్రజలు దావీదును అప్పగించడానికి సిద్ధపడ్డారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు అబియాతర్ అనేటువంటి ఒక యాజకుడు అహిమెలెకు కుమారుడు అహిమెలెకును ఎవరైతే దోయేగు చంపివేస్తాడో ఆ అహిమెలెకు కుమారుడు అయినటువంటి అబియాతారు తప్పించుకొని పారిపోయినటువంటి వ్యక్తి దావీదు దగ్గర ఒక ఏఫోదుని తీసుకొని వస్తాడు. ఏఫోదుని తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు అక్కడ దావీదు ఆ ఏఫోదుని పట్టుకొని విచారణ చేస్తాడు. విచారణ చేసినప్పుడు అప్పుడు దేవుడు స్పష్టంగా దావీదుతో మరలా మాట్లాడతాడు. దావీదు మరలా ప్రార్థన చేస్తాడు. చూడండి 11వ వచనం, 10వ వచనం, 11 వచనం. అప్పుడు దావీదు, ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడు చేయనుద్దేశించున్నాడని నీ దాసుడైన నాకు రూఢిగా తెలియబడి ఉన్నది. కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా? నీ దాసుడైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా? ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, దయచేసి నీ దాసుడైన నాకు దానిని తెలియజేయమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చెను. మరొకసారి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను నోబుకు వెళ్ళాను. నోబుకు వెళ్తే అహిమేల కుటుంబాన్ని అంతటినీ పాడు చేశారు, చంపివేశారు. మరలా సౌలు నన్ను బట్టి కేయిలా ప్రజలను నాశనం చేస్తాడా, చంపివేస్తాడా? నాతో మాట్లాడు ప్రభువా, నాకు బయలుపరచు ప్రభువా. అది సౌలు దిగి వస్తాడా, ఈ పట్టణాన్ని నాశనం చేస్తాడా అని ప్రార్థించినప్పుడు దేవుడు ఏమన్నాడు? తప్పకుండా దిగి వస్తాడు, సౌలు వస్తాడు అని సెలవిచ్చాడు. అతడు దిగి వచ్చునని యెహోవా సెలవిచ్చెను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నెక్స్ట్ ప్రశ్న ఏం అడిగాడు? 12వ వచనం. రెండో ప్రశ్న అడిగాడు 12వ వచనం. కెయీలా జనులు నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా యెహోవా, వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చాను. సో రెండోసారి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ కేయిలా ప్రజలు ఒకవేళ సౌలు దిగి వస్తే ఈ కేయిలా ప్రజలు నన్ను, నా దాసులను, నాతో పాటు ఉన్నటువంటి జనులను సౌలుకు అప్పగిస్తారా అని అడిగాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? అవును, వారు నిశ్చయముగా అప్పగిస్తారు అని చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు సౌలు అప్పటి వరకు 400 మంది ఉన్నవారు ఇంకొక 200 మంది సౌలుతో కూడా జాయిన్ అవుతారు. 600 మంది వారు కేయిలా నుంచి అక్కడి నుంచి తరలి వెళ్తారు. అక్కడి నుంచి తరలి వెళ్ళి వేరే చోటకు వెళ్తారు. అలా వెళ్ళారని తెలిసినప్పుడు సౌలు కేయిలాకు రాకుండా ఆగిపోతారు. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు దావీదు 4 మార్లు ప్రార్థన చేస్తున్నాడు. మొదటి 2 సార్లు ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్ళాలా లేదని ప్రార్థన చేశారు. 3, 4వసారి సౌలు గురించి ప్రార్థన చేశారు, మరియు కేయిలా ప్రజల గురించి చేశారు. దేవుడు స్పష్టంగా చెప్పాడు, సౌలు వస్తాడు, కేయిలా ప్రజలను అప్పగిస్తారు అని చెప్పాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హియర్ వాట్ వి సీ. ఇక్కడ మనం ఏం చూస్తాం? కేయిలా ప్రజలు ఏం చేస్తున్నారు? మేలు పొందుకున్నారు కదా. దావీదు కేయిలా ప్రజలను కాపాడాడు కదా. ఫిలిస్తీన్లు దోపిడీదారులు, దోచుకునేవారు, సంహరించేవారు, దుష్టులు, దుర్మార్గులు, వారు స్త్రీలను కూడా పట్టుకొని పోయి పాడు చేసేటువంటి భ్రష్టులు, అలాంటి శత్రువు నుంచి దేవుడు కేయిలా ప్రజలను కాపాడితే కేయిలా ప్రజలు ఏం చేయాలి? దావీదుకు కృతజ్ఞతగా ఉండాలి కదా, దావీదును ఆదుకున్నారు కదా, దావీదుకు తన జనులకు భోజన పదార్థాలు ఇచ్చి వారిని తృప్తిపరిచి వారికి దాహం అయితే మంచినీళ్ళు ఇచ్చి వారిని కాపాడి సౌలు బారిన పడకుండా వారిని రక్షించాలి కదా. ఉపకారముకు అపకారం చేసేటువంటి వారిగా ఉన్నారు. ఉపకారం చేయకుండా ఉపకారముకు అపకారం చేసేటువంటి వారిగా ఉన్నారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఈస్ వాట్ వి సీ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో మనకి ఇదే కనబడుతుంది. ఉపకారముకు అపకారం చేసేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. దిస్ ఈస్ ది ట్రూ నేచర్ ఆఫ్ ది డెవిల్. అపవాది స్వభావం అది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ జీవితాల్లో మీకు ఎవరైనా మేలు చేసిన ఎడల, మీకు ఎవరైనా సహాయం చేసిన ఎడల, మిమ్మల్ని ఆదుకున్న ఎడల, మిమ్మల్ని ఆదరించిన ఎడల వారికి తిరిగి మేలు చేయటం మర్చిపోవద్దు.
మేలు చేయకపోయినా పర్వాలేదు, మౌనంగా ఉన్నా పర్వాలేదు, కానీ వారికి కీడు చేయ తలపెట్టవద్దు, వారికి హాని చేయ తలపెట్టవద్దు. వారు ఎంత శత్రువులైనా అవ్వచ్చు, మేలు చేశారు కదా, వారికి మేలు చేయాలి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది లైఫ్ లెసన్స్ దట్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ ది స్క్రిప్చర్స్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దావీదు మేలు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. తనే ఆపదలో ఉన్నాడు, అయినా కూడా మేలు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. కానీ అక్కడ కైలా ప్రజలు మాత్రము మేలుకు ఉపకారములకు అపకారం చేసేటువంటి వారుగా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనము ఎలాగ ఉండాలి? దేవుని బిడ్డలమైన మనము ఉపకారం చేసేటువంటి వారు ఉండాలి. సో ఇక్కడ దావీదు జీవితంలో ఇవన్నీ కూడా దావీదుకు దేవుడు ఎన్నో పాఠాలు నేర్పుతా ఉన్నాడు. ఎందుకంటే దావీదు యవనస్తుడిగా ఉంటున్నాడు. 30 సంవత్సరంలో 10 సంవత్సరంలో దావీదును దేవుడు ట్రైనింగ్ చేశాడు. ఈ యొక్క అరణ్యంలో ట్రైనింగ్ ఇచ్చాడు. ఎందుకంటే ఆ తర్వాత గొప్ప బాధ్యత ఉన్నది. దావీదు ఇజ్రాయెల్ ప్రజలను పరిపాలించాలి, ఈ గొప్ప ఇజ్రాయెల్ ప్రజలను నడిపించాలి. అదెంతో గొప్ప బాధ్యత. అనేక రకాలైనటువంటి ప్రజలు రకరకాల అవసరాలతో దావీదు దగ్గరకు వస్తారు. మరి వాటినన్నిటిని దావీదు విని వారి యొక్క సమస్యలను పరిష్కరించాలంటే దావీదుకు అనుభవం కావాలి. కాబట్టి దేవుడు దావీదును అనేకమైనటువంటి పరిస్థితుల గుండా తీసుకువెళ్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే మరి ఉపకారమునకు అపకారం చేసేటువంటి వారు ఉన్నారు, ఉపకారం చేసేటువంటి వారు తక్కువగా ఉన్నారు. దావీదు మాత్రము తన యొక్క జీవితంలో అపకారమును కూడా ఉపకారం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. సో ఆ తర్వాత దావీదు ఆ ప్రాంతం నుండి తప్పించుకొని జీపు అనేటువంటి ప్రాంతానికి వెళ్తారు. జీప్ ఇంగ్లీష్లో జిప్ అని ఉంటుంది, తెలుగులో జీపు అరణ్యమునకు వచ్చెను, ఆ పర్వతం దగ్గర నివాసం ఉండెను అని మనం 14వ వచనం మనం చూసుకుంటాం. సో ఆ విధముగా ఆయన జీపు అరణ్యంకి వచ్చాడు. జీపు అరణ్యంలో ఉంటూ ఉన్నాడు. సో సౌలు ఆయన ప్రతిదినము వెతుకుతూ ఉన్నాడంట. చూడండి, గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఎవ్రీ డే సౌల్ వాస్ సర్చింగ్ ఫర్ డేవిడ్ టు కిల్ హిమ్. అయితే యెహోవా దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు అని 14వ వచనంలో మనం చూసుకుంటాం. సో దేవుడు మనతో కూడా ఉన్నప్పుడు శత్రువు ఎంత ప్రయత్నించినా, శత్రువు ఎంత వెతికినా దేవుడు మన శత్రువు బారిన పడనీయడు. Absolutely no doubt in that, my dear brothers and sisters. David is the best example, great example. దావీదుతో కూడా దేవుడు ఉన్నాడు కనుక దావీదును సౌలు చేతికి దేవుడు అప్పగించకుండా కాపాడుతూ ఉన్నాడు. ఎలా కాపాడుతూ ఉన్నాడు? అద్భుత రీతిగా కాపాడుతూ ఉన్నాడు. 24వ అధ్యాయంలో మనం ఆ విషయాన్ని చూసుకుంటాం. 23వ అధ్యాయంలో మనం చూసుకుంటాం. సో జీపు అరణ్యంలోకి వచ్చినప్పుడు ఆ జీపు అరణ్యంలో ఉంటూ ఉంటాడు. అప్పుడు ఆ విషయము యోనాతానుకు తెలుస్తుంది. యోనాతాను దావీదు దగ్గరికి జీపు అరణ్యంలో వచ్చి యెహోవాని బట్టి, దేవునిని బట్టి యోనాతాను దావీదును బలపరుస్తా, దావీదు సమస్యలో ఉన్నాడు. అయ్యో, కైలా ప్రజలు ఏమైనా నన్ను ఆదుకుంటారని అనుకున్నాను, వారికి మేలు చేశాను, కానీ కైలా ప్రజలు నాకు కీడు చేయడానికి సిద్ధపడ్డారు. నాకు సహాయకుడు ఎవరు? నన్ను ఆదుకునేవారు ఎవరు? నాకు సహాయమే లేదు. నిస్సహాయుడుగా ఆయన జీవించుదును అనేటువంటి నమ్మకం లేక, ఆశ లేక, నిరాశ, నిస్పృహలో, డిసప్పాయింట్మెంట్లో ఉంటూ జీవపారణ్యంలోనికి వచ్చి నా జీవితం ముగించబడుతుందేమో అని దేవుని ఎదుట కన్నీరు కారుస్తూ, దుఃఖంతో ఏడుస్తూ, బాధతో ఉన్నప్పుడు యోనాతాను దేవుడు పంపిస్తాడు. యోనాతాను దావీదు దగ్గరికి వస్తాడు. దావీదు దగ్గరికి వచ్చి అద్భుతంగా యోనాతాను దావీదును బలపరుస్తాడు. 16వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు, 16వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చదువుకుంటాం. 23వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు నొద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొని చాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలులకు రాజు అగుదువు, నేను నీకు సహకారినవుదును. ఇది నా తండ్రి అయిన సౌలుకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుణ్ణి బట్టి అతన్ని బలపరచెను. వీరిద్దరూ యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనిన
తరువాత దావీదు వనములో నిలిచెను. యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళెను. సో యోనాతానుకు ఒక క్లారిటీ ఉన్నది. యోనాతాను కూడా ఆత్మీయపరుడు, దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు, మారు మనసు పొందిన వ్యక్తి, దేవుని హృదయానుసారుడు, దేవునికి దగ్గరగా ఉన్నవాడు, దేవుని యందు నిలిచి ఉన్నవాడు. అందుకని దావీదు హృదయము యోనాతాను హృదయం కలిసిపోయాను అని మనం చదువుకున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్పష్టంగా సెలవిస్తా ఉన్నా, నువ్వు రాజు అవుతావు, నా తండ్రి నిన్ను ఏమీ చేయలేరు, యెహోవా నా తండ్రికి నిన్ను అప్పగించడు, నువ్వు రాజు అవుతావు, నేను నీతో పాటు కలిసి పనిచేసేటువంటి సహకారిని అవుతాను అని అంటాడు. తర్వాత ఈ విషయం సౌలుకు తెలుసు అని అంటాడు. చెప్పి దాన్ని బట్టి ఆయన బలపరుస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మరలా వారు నిబంధన చేసుకుంటారు. ఆల్రెడీ ఒకసారి నిబంధన చేసుకున్నాం, మరలా నిబంధన చేసుకుంటూ ఉన్నారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గాడ్ ఈస్ స్ట్రెంథెనింగ్ డేవిడ్ త్రూ యోనాతాన్. David was discouraged, disappointed, scared, feared of Saul, but from the same household, అదే ఇంటిలో నుండి యోనాతాను దేవుడు పంపించి దావీదును బలపరుస్తా ఉన్నాడు. నువ్వు నిశ్చయముగా రాజు అవుతావు అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇట్స్ ట్రూ, ఇట్ ఈస్ అ ప్రాఫిటిక్ వర్డ్. ఆల్రెడీ సమూయేలు దావీదును అభిషేకించాడు. దావీదు నా హృదయానుసారుడు, నా ఇష్టం అనుసరించి నడుచుకునేవాడు, ఆయన రాజుగా అభిషేకించని చెప్పాడు. ఆ విషయాన్ని యోనాతాను గ్రహించాడు. సౌలుకి తెలుసు, కాకపోతే సౌలులో ఆ యొక్క దురాలోచనలు ఉండడాన్ని బట్టి, విషపు చూపు ఉండడాన్ని బట్టి, దురాత్మ తన మీదకి రావడాన్ని బట్టి దావీదును సౌలు అంగీకరించలేదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆ తర్వాత వారు అలాగ ముందు సాగిపోతారు. అలాగ సాగిపోయిన తర్వాత ఆయన సౌలు దావీదును వెతుక్కుంటూ అరణ్యానికి వచ్చేస్తారు. ఈ యొక్క జీపు అరణ్యానికి వచ్చేసేసి మరి అక్కడ రావడానికి సిద్ధపడతాడు. అయితే ఈ యొక్క జీపు అరణ్యంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఏం చేస్తారంటే సౌలు దగ్గరికి వెళ్ళిపోతారు. సౌలు దగ్గరికి వెళ్ళి, ఇదిగో పలానా మా ప్రాంతంలో దావీదు ఉన్నాడు, మేము అతన్ని మీకు అప్పగిస్తాము, అతన్ని మీకు పట్టిస్తాము, మీరు రండి అని, మీరు అట్లా చెప్తే అట్లా చేస్తామని ఒక కుట్ర పన్నుతారు. కుట్ర పన్ని సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు సౌలు అంటాడు, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును కాక, ఈ విధంగా నాకు దగ్గరికి ఎవరు రాలేదు, నేను ఎంతో కాలం దావీదు కోసం వెతుకుతా ఉన్నాను, మీరు ఫస్ట్ వెళ్ళండి, ఆయన ఎక్కడ ఉన్నాడు ఆ ప్రాంతాన్ని చూడండి, తర్వాత మీకు ఆ విషయం చెప్పిన వ్యక్తి ఎవరు, ఆయన పేరు నాకు చెప్పండి, ఆ డీటెయిల్స్ అన్నీ నాకు చెప్పి నాకు దగ్గరికి మరలా తీసుకొని రండి, అప్పుడు నేను వస్తాను అని పంపిస్తాను. ఆ విషయం దావీదుకు తెలిసి దావీదు ఆ యొక్క జీపు అరణ్యం నుండి కదిలి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలోనే సౌలు 3000 మంది సైన్యాన్ని తీసుకొని వచ్చేస్తారు. 3000 మంది సైన్యాన్ని తీసుకొని వచ్చేస్తారు. సరే, ఇప్పుడే కాదు, 3000 మంది తర్వాత. సో ఆయన తీసుకొని ఆయన వెంబడిస్తాడు. వెంబడించిన తర్వాత ఆ జీపు అరణ్యంలో ఒక పర్వతం మీద ఒకవైపు దావీదు ఉంటాడు, మరొక వైపు సౌలు తన సైన్యం ఉంటారు. సో దగ్గరకు వచ్చేస్తారు. ఆల్మోస్ట్ ఇట్ వాస్ వెరీ క్లోజ్ అండ్ దే హ్యావ్ సరౌండెడ్ దట్ జిప్ మౌంటైన్. సో దావీదుకు నమ్మకం పోయింది. ఇంకా నేను సౌలు చేతికి చిక్కిపోయాను, సౌలు నన్ను చంపేస్తాడు అని అనుకున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా దేవుడు దావీదును కాపాడాడు. ఎలా కాపాడాడో తెలుసా? చూడండి, 23వ అధ్యాయము 27వ వచనం, 27, 28వ వచనం. ఇట్లుండగా దూత ఒకడు సౌలునొద్దకు వచ్చి, నీవు త్వరగా రమ్ము, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశంలో చొరబడి ఉన్నారని చెప్పగా, సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిష్తీయులను ఎదుర్కొనబోయెను. కాబట్టి సెలహమెలెకోతు అని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. 29 కూడా చదువు. తరువాత దావీదు అక్కడ నుండి పోయి ఎన్గెదీకి వచ్చి కొండ స్థలములలో నివాసం చేయుచుండెను.
ఆ ఫుట్ నోట్లో ఏముందమ్మా? సెలహమ్మ లేకపోతు అంటే ఫుట్ నోట్లో ఏముంది? భయ విముక్తి శిల. భయ విముక్తి శిల అంటే ఆ పర్వతం అని. సో ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు సర్వాధికారి, సర్వజ్ఞాని, అద్భుతకరుడు, ఆశ్చర్యకర్త. ఏం చేశాడు? ఫిలిస్తీన్లను ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి తీసుకొచ్చారు. అప్పుడు ఒక సేవకుడు వచ్చి సౌలుతో చెప్పాడు, ఇదిగో ఫిలిస్తీన్లు దండెత్తి ఉన్నారని చెప్పాడు. అయితే యుద్ధము దావీదుని చంపడానికి ఆ పర్వతము చుట్టూ వారు వలయం వల్ల ఉండి ఆల్మోస్ట్ చేతికి చిక్కినటువంటి దావీదును చంపడానికి సిద్ధపడినప్పుడు దేవుడు దావీదును అద్భుత రీతిగా కాపాడు. ఇది దేవుడు చేసినటువంటి కార్యమే. సో ఎప్పుడైతే ఫిలిస్తీన్లు వస్తున్నారని చెప్పాడో సౌలు ఈ యుద్ధం మానుకొని దావీదుని వెంబడించడం మానుకొని అక్కడ ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి వెళ్తాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డూ యూ సీ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ హియర్? ఇక్కడ దేవుని యొక్క హస్తాన్ని నువ్వు చూస్తున్నావా, గమనిస్తున్నావా? దావీదుని దేవుడు ప్రేమించాడు. దావీదుతో కూడా దేవుడు ఉన్నాడు కనుక దావీదు ఎడల దేవుడికి ఒక ప్రణాళిక ఉన్నది. అతని తర్వాత రాజు అవ్వాలి, ఆయన ఇజ్రాయేల్ ప్రజలను మంచిగా పరిపాలించాలి అని ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక ఏ హాని జరగకుండా దావీదుని దేవుడు అద్భుతంగా కాపాడాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇఫ్ యూ అండ్ మీ ఆర్ ఇన్ గాడ్స్ ప్లాన్, మనం దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు, దేవుని చిత్తంలో ఉన్నప్పుడు, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉన్నప్పుడు, దేవుని వెంబడిస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను అలాగనే సాతాను బారి నుండి, లోకం బారి నుండి, మరి శత్రువుల బారి నుండి అద్భుత రీతిగా మనకు తెలియకుండానే తప్పించేటువంటి వాడుగా ఉన్నాడు. డూ యూ బిలీవ్ దిస్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? దేవుడు మనల్ని కాపాడకపోతే, దేవుడు మనల్ని రక్షించకపోతే, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే మనం ఎప్పుడో నశించిపోయేవారు. ద గాడ్ ఆఫ్ డేవిడ్ ఈస్ యువర్ గాడ్ అండ్ మై గాడ్. హీస్ ప్రొటెక్టింగ్ యూ, హీస్ సేవింగ్ యూ, హీస్ గార్డింగ్ యూ, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. రిమెంబర్ ఆల్వేస్, therefore thank God, praise God, worship God for his goodness and mercy. సాతాను మనం జల్లెడ పట్టాలని చూస్తూ ఉంటుంది. సాతాను మన విశ్వాసాన్ని కొల్లగొట్టాలని చూస్తూ ఉంటుంది. సాతాను మనం మరలా దేవుడి నుంచి దూరం చేయాలని, దేవుడి ప్రేమ నుంచి దూరం చేసి మరలా లోకంలోనికి లాక్కెళ్ళాలని చూస్తూ ఉంటుంది. అయితే దేవుడు సాతాను పన్నాగాలన్నిటిని కూడా, సాతాను ప్రణాళికలన్నిటిని కూడా భగ్నం చేసేటువంటి వాడు ఉంటున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, మనం గమనించినట్లయితే దావీదు ఏమనుకున్నాడు? కైలా ప్రజలు సహకారంగా ఉంటారేమో అనుకున్నాడు. కైలా ప్రజలు ఆదరిస్తారేమో, కాపాడుతారేమో, నన్ను దాచిపెడతారేమో అనుకున్నాను. సహాయం దొరకలేదు. ఉపకారముకు అపకారం చేశారు. జీపు ప్రజలు కూడా సౌలుతో రహస్య ఒప్పందం చేసుకొని కుట్ర పన్ని దావీదుని చంపేయాలనుకున్నారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, my dear brothers and sisters, but the God of Israel, the Lord Jehovah, saved David miraculously. ఎవరు ఊహించని రీతిగా దేవుడు అద్భుత రీతిగా కాపాడాడు. సో ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే మనము మేలు చేసినా కూడా మనకు కొన్నిసార్లు కీడు జరుగుతుంది, నష్టం జరగచ్చు. బట్ నెవర్ వరీ అబౌట్ దాట్. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు చదువుకుందాం. చదవండి. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు దానిలే. వారు బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలోనున్న నిరీక్షను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తు నందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు.
దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహుమంచిది. సో కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. అది దేవుని చిత్తమైనది. దాని ద్వారా అనేక పాఠాలు దావీదు నేర్చుకోవలసి ఉన్నది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, 2 సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయం 5వ వచనంలో కూడా షిమి అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. షిమి అనేటువంటి వ్యక్తి సౌలు కుటుంబంలో వంశంలో మిగిలిపోయినటువంటి ఒకే ఒక వంశం, ఒక కుటుంబం. మిగతా వారందరూ కూడా యుద్ధంలో చనిపోతారు. అయితే షిమి ఏమనుకుంటాడంటే, ఈ దావీదే సౌలు కుటుంబాన్ని నాశనం చేశాడు, చంపివేశాడు, తను రాజు అవడానికి ఆయన అలాగ చేశాడు అని తప్పుగా అర్థం చేసుకొని షిమి దావీదుని శపిస్తాడు. వారి మీద రాళ్ళు రుగుతూ, మనకు సమయం లేదు కనుక మనం చదువుకోము. 2 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనం నుంచి అది మనం ఆ భాగానికి వచ్చినప్పుడు చదువుకుంటాం. ఆయన అంటాడు దావీదుని, నరహంతకుడా, దుర్మార్గుడా, సౌలు ఇంటి వారి మీద హత్యను నువ్వు చేశావు, ఆ హత్య తిరిగి దేవుడు నీ మీద తెప్పించాడు అని అంటారు. కానీ వాస్తవం అది తప్పు, వాస్తవం కాదు. సో అయితే దావీదు సేవకులు అంటారు, ఈ షిమి మిమ్మల్ని శపించడానికి వీడెవడు, వీడిని ఒక్క దెబ్బతోటి కత్తితోటి చంపేస్తానని తన సైనికులంటే దావీదు అంటాడు, లేదు లేదు, ఇప్పటికి అతను అలాగ కానేమో, యెహోవా దేవుడు అతన్ని అలాగ శపించడానికి అనుమతించాడు అని దావీదు ఆ బాధను తనలో ఉంచుకొని అతను ఏమీ అండం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో మేలు చేశాడు దావీదు సౌలు కుటుంబానికి మేలు చేశాడు. అయినా కూడా ఈ యొక్క షిమి అనేటువంటి వ్యక్తి మరిచిపోయి ఒక్క సైడే విషయాలు తెలుసుకొని పూర్తిగా అవగాహన లేక దావీదుని శపిస్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు, మేలు చేసి శ్రమపడుచు ఉన్నాడు. మేలు చేసి శ్రమపడుట బహుమంచిది అని అంటున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెన్ యూ డూ గుడ్, ఇఫ్ సంథింగ్ ఈవిల్ కమ్స్, నెవర్ ఫీల్ బ్యాడ్. మనం శరీరంలో ఉన్నాం, తప్పకుండా మనకు బాధ కలుగుతుంది, బట్ బేర్ ఇట్ ఫర్ క్రైస్ట్ సేక్. ఇట్స్ గుడ్, గాడ్ ఈస్ టెలింగ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, we will learn many lessons from that. దాని ద్వారా అనేక సత్యాలను మనం నేర్చుకుంటాం. మనం ఆఫీసులో ఉన్నప్పుడు, కాలేజెస్లో ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. మనం మంచి ఆలోచిస్తే దానికి మనకు తిరిగి చెడు వస్తుంది. But never feel bad, because the word of God says it's good. God is teaching you lessons. God is humbling you. But God will reward you, my dear brothers and sisters. God will surely reward you. సో అదేవిధంగా మరొక సందర్భాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే ఒక ఇజ్రాయెల్లో ఒక ప్రవక్త ఉంటాడు. ఆయన పేరు ఎలీషా. సో ఆ ఎలీషా కూడా మరి ఒక మంచి ఉపకారం చేసేటువంటి వ్యక్తిగా ఉంటాడు. సో దాన్ని మనం వచ్చేటువంటి ముందు సందర్భాన్ని బట్టి మనం దాన్ని ధ్యానించుకుంటాం. సో ఇక్కడ దావీదు అక్కడి నుంచి ఎక్కడికి పారిపోయాడు, ఎన్గేది అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. ఎన్గేడి అనేటువంటి అరణ్యంలో ఉన్నటువంటి గుహల్లోని వచ్చి దాక్కుని తలదాచుకుంటూ నివాసం ఉంటున్నాడు. ఏమైనటువంటి దేవుని వెళ్ళారా, దావీదు రాజభవనంలో ఉన్నవాడు, రాజు సంపూర్ణ భోజనం చేసేటువంటి వాడు, సైన్యం మీద అధిపతిగా ఉన్నవాడు, ఫిలిస్తీన్లను ఓడించిన వాడు, సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అని వారందరూ కూడా ప్రతిగానం చేసినటువంటి గొప్ప వ్యక్తి అరణ్యంలో, గుహల్లో, కొండ గుహల్లో, చెట్లలో, పొదలలో దాక్కుంటూ కాలం గడుపుతూ ఉన్నాడు. ప్రాణం నరిచేతులు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. సో సౌలు ఎప్పుడైతే మరలా సౌలుకి ఇన్ఫర్మేషన్ అందిందో, ఆయన ఎన్గేది అనేటువంటి ప్రాంతంలో ఉన్నాడని 3,000 మందిని తీసుకొని ఎన్గేదికి సౌలు వచ్చి ఒక గుహలోనికి వచ్చాడు. ఆయన శంఖావర్తిని కొరకు ఆ గుహలోనికి వస్తాడు. ఆ గుహలోనికి రాగానే అదే గుహలో లోపలి భాగంలో దావీదు మరి తన అనుచరులు 600 మంది ఉంటారు. అది పెద్ద గుహ, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో అప్పుడు తన సేవకులు దావీదు, సౌలు ఒక్కడే ఆ గుహలోనికి రావడం చూసి అప్పుడు సేవకులు అంటారు, ఇదిగో దావీదు, నీ శత్రువుని దేవుడి దినము నీ చేతికి అప్పగించాడు. ఇది యెహోవా చేసిన కార్యమే, అతన్ని చంపివేయి. ఎంతకాలం ఈ విధంగా అరణ్యంలో పరిగెడుతూ ఉంటావు, గుహల్లోకి వెళుతూ ఉంటావు,
అని వారు సలహా ఇస్తారు. అప్పుడు దావీదు అంటాడు, దావీదు ఏం చేస్తాడంటే, దావీదు ఏమంటాడంటే చూడండి 24వ అధ్యాయము 24వ అధ్యాయము 24వ అధ్యాయము 5-6 వచనం 4-5-6 వచనం. దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చునని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పైవస్త్రపు చెంగును కోసెను. సౌలు పైవస్త్రము తాను కోసనని దావీదు మనసు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యం చేయను. యెహోవాను బట్టి అతన్ని నేను చంపను అని తన జనులతో చెప్పెను. రెండు ఇక్కడ మొట్టమొదటిగా దావీదు ఏం చేస్తున్నాడు, ఆయన పై వస్త్రపు చెంగును కట్ చేసి కొంత భాగాన్ని తీసుకొని దాచిపెట్టాడు, తన దగ్గర ఉంచుకున్నాడు. ఏమంటున్నాడు, యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, నేను ఆయన్ని చంపను అంటున్నాడు. మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సౌలేమో దావీదు ప్రాణాన్ని తీయడానికి చూస్తా ఉన్నాడు, దావీదేమో పారిపోతూ ఉన్నాడు. చూడండి ఇక్కడ దావీదు హృదయాన్ని మీరు గమనించండి. దేవుడు ఎందుకు దావీదు నా హృదయానుసారుడు, డేవిడ్ ఈస్ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అని ఎందుకు అన్నాడనంటే, దావీదు అంటున్నాడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు, నేను ఆయన మీద నా చేయత్తును, ఆయన నా ప్రభువు అని అంటున్నాడు. ఈ కార్యం నేను చేయను, నేను పారిపోవటానికే ఇష్టపడతాను, కానీ ఈవెన్ దేవుని దృష్టికి నేను అయోగ్యునైనా పర్వాలేదు, కానీ అభిషేకం పొందిన వాడిని చంపను అని అంటారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాట్ డస్ ఇట్ మీన్, వాట్ డస్ ఇట్ ఇండికేట్? దేన్ని తెలియజేస్తా ఉన్నది? దావీదు యొక్క శుద్ధ హృదయంలో ఇది ఒక రుజువు. దావీదు ఒక క్లీన్ కాన్సైన్స్, మంచి మనస్సాక్షి కలిగిన వాడని, దేవునికి భయపడేవాడని, దేవుని హృదయానుసారుడని, దేవుడు ఏ విధంగా ఆలోచిస్తాడో ఆ విధంగా ఆలోచించేవాడని మనకి ఇక్కడ అర్థమవుతుంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు ఆల్రెడీ సౌలును రాజుగా ధృవీకరించాడు, విసర్జించాడు. సమూయేలు సౌలు కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే సమూయేలును కూడా దేవుడు గద్దించాడు, నువ్వు ఎంతకాలం ప్రార్థన చేస్తావు, అతను నేను విసర్జించాను అన్నాడు. ఏ విధంగా కూడా సౌలు మరలా తిరిగి దేవుని వద్దకు వచ్చేటువంటి అవకాశం ఉందో లేదో మనకు తెలియదు. దేవుడే సౌలును దావీదుకు అప్పగించాడు. ఈవెన్ దెన్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, David says, I will not raise my hand against the Lord's anointed. He is my Lord. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదులో మనం చూసేటువంటి గుణం ఏంటంటే దయాగుణం, శుద్ధ హృదయము, మంచి మనస్సాక్షి. అందుకని దావీదు గొప్ప వ్యక్తి అయ్యాడు. సో ఇంకా ఏమన్నాడు, ఇంకా దావీదు అప్పుడు ఏమంటాడంటే, ఆ తర్వాత ఆయన బయటికి వెళ్ళిపోతాడు, సౌలు వెళ్ళిపోతాడు. అప్పుడు దావీదు ఆయన్ని పిలిచి మంచి మాటలు పలుకుతాడు. చూడండి 8వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకుందాం. 8వ వచనం నుంచి 15వ వచనం, 24వ అధ్యాయం 8 నుంచి 15. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి, నా ఏలినవాడ రాజా అని సౌలు వెనుక నుండి కేక వేయగా సౌలు వెనుక చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారము చేసి సౌలుతో ఇట్లనెను, దావీదు నీకు కీడు చేయని ఉద్దేశించున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? ఆలోచించుము. ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించను, అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి, ఇతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు కనుక నా ఏలినవాణ్ణి చంపనని నేను చెప్పితిని. నా తండ్రి, చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు, నాలో తప్పిదము ఎంత మాత్రమును లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణమును తీయవలనని నన్ను తరుముచున్నావు.
నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. పూర్వీకులు సామ్యము చెప్పినట్లు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును గాని నేను నిన్ను చంపను. ఇశ్రాయేలీయుల రాజు ఎవరిని పట్టుకొన్నా బయలుదేరి వచ్చి ఉన్నాడు. ఏ పాటి వానిని తరుముచున్నాడు. చచ్చిన కుక్కను కదా, విన్నన్ని గదా. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషిగా తీర్చునుగాక. సో దావీదు అద్భుతమైనటువంటి విషయాలను ఇక్కడ సౌలుకు తెలియచేస్తా ఉన్నాడు. దేవుడు నాకు అప్పగించినా కూడా, నా సేవకులు నిన్ను సంహరించమని చెప్పినా కూడా నిన్ను సంహరించను, నేను నీకు ఏ హాని చేయను అని చెప్తూ ఆయన భావోద్వేగముగా, నేను ఏ పాపము నీ ఎదుట చేయలేదు, నేను నిర్దోషిని, ఇప్పుడు కూడా నేను చంపాలనేటువంటి ఆలోచన నాకు లేదు, ఇప్పుడు కూడా నేను పడదోసి నేను రాజును అవ్వాలనేటువంటి దురాలోచన నాకు లేదు, నేను ఏ పాటి వాడను, నేను చచ్చిన కుక్కను కదా, మిన్నలిని కదా అని తను తగ్గించుకొని ఆయన నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిర్దోషత్వాన్ని నిరూపించుకొని ఏమంటున్నాడు? నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును, యెహోవా నా విషయమై పగ తీర్చును గాక, నేను నిన్ను చంపను అని అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? చాలా అద్భుతమైనటువంటి మాట అంటున్నాడు 17వ వచనంలో, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి ఉండును. ఆయనే చూసుకుంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, తీర్పు దేవునిది, ఆయనే చూసుకుంటారు. సో నేను నిన్ను చంపను అని తన నిర్దోషత్వాన్ని ఆయన తెలియచేస్తా ఉన్నాడు. అప్పుడు సౌలు, అందుకని దావీదుని దేవుడు మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అన్నాడు. శుద్ధ హృదయం కలిగిన వాడు, మంచి మనస్సాక్షి కలిగిన వాడు. సో మనం కూడా మన జీవితంలో, మన సంఘాల్లో కానీ, మన కుటుంబంలో కానీ, మన మందిరాల్లో కానీ, ఎక్కడున్నా కూడా అభిషేకించబడినటువంటి వారే. ఒకవేళ వారు పొరపాటు చేసినా కూడా దేవునికి అప్పచెప్పి మనం ప్రార్థన చేయాలి. కానీ వారి పొరపాట్లను బట్టి వారి మీదకి మనం వెళ్ళడం, వారితో గొడవ పడటం, వారి గురించి నలుగురు చెప్పడం, వారి సాక్ష్యం పాడు చేయడం అనేది మనం చేయకూడదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లీవ్ ఇట్ టు గాడ్, ప్రే. తగిన సమయంలో దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. ఎందుకు అని అంటే, ఒక విషయం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, దేవుడు అభిషేకించినటువంటి ప్రజలు, అభిషేకించబడిన వారు, దేవుడు దయా సంపన్నుడు, కరుణా సంపన్నుడు, ప్రేమ కలిగిన వాడు. ఎవరు ఏ క్షణంలో పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకున్నప్పుడు వారిని క్షమించేటువంటి దేవుడు. ఒకవేళ దావీదు ఆయన చంపాలని తన హృదయంలో నిర్చయించుకొని ఆయన మీద దాడి చేసే సమయంలో సౌలు గ్రహించుకొని పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించు, దేవా నేను నీకు విరోధంగా పాపం చేశాను అని పశ్చాత్తాపడి సరి చేసుకుంటే, we do not know the permutations and combinations. నినివే పట్టణాన్ని దేవుడు 40 దినాల్లోగా నాశనం చేస్తాను అని చెప్పి ఒక ప్రవక్తను, యోనాను అక్కడికి పంపిస్తాడు. వాస్తవానికి నినివే పట్టణస్తులు నశించిపోవలసినది. అయితే యోనా వెళ్ళి ప్రకటించిన తర్వాత వారు ఉపవాసం ఉండి గోనె పట్టు కొట్టుకొని బూడిద చల్లుకొని బూడిదలో కూర్చొని ప్రార్థన చేసి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వారిని క్షమించాడు. సొదొమ గొమొర్రాల మీదకి రావాల్సిన తీర్పు నినివే పట్టణం మీదకి రావాలి, కానీ దేవుడు మనసు మార్చుకున్నాడు. అలాగనే ఒకవేళ సౌలు గనుక పశ్చాత్తాపడి క్షమాపణ అడిగితే మళ్ళీ దావీదు దోషి అయిపోతాడేమని చెప్పేసి అంత శుద్ధమైన, అంత డీప్గా దావీదు శుద్ధమైన మనస్సాక్షిని, మంచి మనస్సాక్షిని, శుద్ధ హృదయం కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూసుకుంటాం. మరి అది బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ డేవిడ్స్. అలాంటి హృదయం కలిగిన వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. నా ప్రజలు, నా బిడ్డలు, నేను వెలపెట్టి కొన్నటువంటి నా బిడ్డలు, నేను వెల చెల్లించి నాకు స్వరక్తమిచ్చి కొన్నటువంటి బిడ్డలు దావీదు వలె శుద్ధ హృదయం కలిగి, మంచి మనస్సాక్షి కలిగి, హృదయానుసారంగా వెంబడించేటువంటి వారికి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అప్పుడు సౌలు అంటున్నాడు 16వ వచనం నుంచి 18వ వచనం, 22వ వచనం వరకు, 16 నుంచి 22వ వచనం వరకు చదువుకుంటా.
దావీదు ఈ మాటలు సౌలుతో మాటలాడి చాలింపగా, సౌలు, దావీదా, నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనెను: యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా, నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై, నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి కనుక, నీవు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా? ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. నిశ్చయముగా నీవు రాజు వగుదువనియు, ఇశ్రాయేలీల రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియను. కాబట్టి నా తరువాత నా సంతతి వారిని నీవు నిర్మూలన చేయకుండునట్లును, నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నీవు కొట్టివేయకుండునట్లును యెహోవా నామమున నాకు ప్రమాణము చేయుము. అంతటి దావీదు సౌలునకు ప్రమాణము చేసెను. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చెను. అయితే దావీదును అతని జనులను తమ కొండ స్థలములకు వెళ్ళిపోయిరి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఈస్ వెరీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఎప్పుడైతే దావీదు మాటలు సౌలు విన్నాడో బిగ్గరగా ఏడ్చాడు. బిగ్గరగా ఏడ్చి, నా కుమారుడా దావీదా, నా కుమారుడా అన్నాడు. అని నాకంటే నీవు నీతిమంతుడవు, నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవు, నీ నిశ్చయముగా రాజు అవుదు, నీ రాజ్యం స్థిరపరచబడును. అయితే ఆ తర్వాత నా కుటుంబాన్ని మాత్రము నాశనం చేయవద్దు, చంపవద్దు, వారిని జ్ఞాపకం చేసుకుని నాకు నిబంధన చేయంట. అప్పుడు దావీదు నిబంధన చేస్తారు. ఎవరి పనికి వారు వెళ్ళిపోతారు. దావీదు మరలా ఆ ఎన్గేది అరణ్యంలోకి వెళ్ళిపోతాడు, సౌలు ఇంటికి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ సౌలు యొక్క పశ్చాత్తాపము అది ఆత్మానుసారమైనది కాదని మనం గ్రహించాలి. శరీరానుసారమైనది. కొద్దిసేపే కొంచెం సారీ ఫీల్ అయ్యాడు, వెంటనే వెళ్ళిపోయాడు. దావీదా, నువ్వు రా, నా రాజ్యంలోకి రా, నేను నేనేమి చేయను, మరలా ముందు ఎలాగైతే నా భోజన బల దగ్గర ఉన్నావో అలాగే ఉండు, నువ్వు సైన్యంలోకి అధిపతిగా ఉండు, దేవుడిని హెచ్చించినప్పుడు నువ్వు రాజుగావు అని అనలేదు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళాను. What an extraordinary testimony we see in David's life. What an extraordinary testimony we see in David. God is looking for such people. So, my dear brothers and sisters, దావీదు ఉపకారం చేస్తే ఆయన అపకారం ఇచ్చింది. అయినా కూడా మనం ఎప్పుడు కూడా మేలు చేయుట, ఉపకారం చేయటం మానకూడదు. మనము ఇక్కడ చూసుకున్నాం, 1 పేతురు పత్రికలో మనం చూసుకున్నాం. అది దేవుని చిత్తమై ఉన్నప్పుడు మనం దాన్ని అంగీకరించాలి. అయితే దేవుడు మనకు తగిన ప్రతిఫలం ఇస్తాడు. తప్పకుండా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. సో నెవర్ రైజ్ అగైన్స్ట్ ది లార్డ్స్ అనాయింటెడ్. యెహోవా చేత అభిషేకం నొందిన వానికి వ్యతిరేకంగా ఎన్నడూ లేవద్దు. My dear brothers and sisters, note down these things. This is the word of God that we learn from the David. యెహోవా చేత అభిషేకించబడినటువంటి దైవజనుల మీద కావచ్చు, పెద్దల మీద కావచ్చు, సంఘ పెద్దల మీద కావచ్చు, ఎప్పుడు కూడా వ్యతిరేకంగా లేచి వారి మీద గొడవ పడటం, లేకుంటే వారి తప్పులు ఎత్తి చూపించడం, వారి గురించి ప్రచారం చేయటం, గ్రూపిజం చేసి వారిని తడగొట్టడం, వారిని తొలగించడం అనేటువంటి ఎప్పుడు కూడా చేయకూడదు. ప్రభు సమయం వారికి ఎదురు చూడాలి, ప్రార్థన చేయాలి, యెహోవా చేతికి అప్పగించాలి. ఆయన ఏమంటున్నాడు? తీర్పు తీర్చుట నా పని అంటున్నాడు. వెంజెన్స్ ఇస్ మైన్, హూ ఆర్ యూ అని దేవుడు అడుగుతున్నాడు. మనం తీర్పు తీర్చడానికి ఏ పాటి వారు? మనం వారిని సృష్టించామా? మనం వారికి రక్షణ ఇచ్చామా? మనం వారికి మంచి చెడులు చూస్తున్నామా? వారి ప్రాణములు మనం కాపాడుతున్నామా? శత్రువుల నుండి వారిని మనం కాపాడుతున్నామా? లేదు. గాడ్ ఈస్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్. దెర్ఫోర్ లీవ్ ఇట్ టు గాడ్. దావీదు అదే అంటున్నాడు, యెహోవాయే నీకును నాకును న్యాయం తీర్చునుగాక. యెహోవాయే మనకు న్యాయం తీరుస్తాడని అంటున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లైక్ డేవిడ్, నీ మనస్సాక్షిని నీ ఎల్లప్పుడూ కూడా నిర్మలంగాను, పవిత్రంగాను, హృదయాన్ని కూడా పవిత్రంగాను ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాంటి వారితో దేవుడు మాట్లాడతాడు, అలాంటి వారిని దేవుడు హెచ్చిస్తాడు, అలాంటి వారిని దేవుడు అభిషేకించి తన పరిచర్లో వాడుకొని బలమైన సాధనములుగా, పాత్రలుగా దేవుడు వాడుకొని
ఆయన నామాన్ని మహిమపరచుకుంటాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దావీదు వలె ప్రార్థన యోధులుగా మనం ఉండాలి. ప్రార్థన చేయాలి, కనిపెట్టాలి. దేవుని చిత్తం తెలుసుకొనకుండా మనం చేసినట్లయితే జయం రావచ్చు, అపజయం రావచ్చు. అపజయం వస్తుంది, భయంకరంగా ఉంటుంది. Therefore, prayerfully start any activity, anything in your life. My dear brothers and sisters, our help comes from God alone. నీకు యెహోవా యొద్ద నుండి మాత్రమే సహాయం దొరుకును. నీ బంధుమిత్రులు విడిచిపెట్టవచ్చు, నువ్వు నమ్మిన వారిని విడిచిపెట్టవచ్చు, నువ్వు మేలు చేసిన వారిని నేను త్రోసివేయచ్చు, మర్చిపోవచ్చు. బట్ ద గాడ్ is the God of mercy and grace, God of compassion. He will never leave you nor forsake you in all your circumstances. The Lord, He will stand by you. దేవుడు నీ పక్షంలో నిలిచి ఉంటాడు, నీ దగ్గర నిలిచి ఉంటాడు, నీ చేయి పట్టుకుంటాడు, నీ ముందుగా నడుస్తాడు. ఇజ్రాయేల్ ప్రజలను ఎలాగైతే అరణ్యంలో ఆయన ముందుగా నడిచి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై అద్భుతంగా నడిపించాడో, ఆ దేవుడు సమర్థుడు, నమ్మదగిన వాడు, నిన్ను నన్ను నడిపిస్తాడు. మనకు సహాయం చేయవాడు యెహోవాయే. ఆయన వద్ద నుండి మనకు సహాయం దొరుకుతుంది. దావీదుకు కేయిలా ప్రజల నుంచి సహాయం దొరకల, ఎన్గేది నుంచి దొరకల, అంగేదిలో ఉన్నటువంటి ఆ జీపు ప్రజల నుంచి దొరకలేదు, ఆకీష్ నుంచి దొరకలేదు, మోయాబు ప్రజల నుంచి దొరకలేదు, నోబులో నుంచి దొరకలేదు. కొంచెం సహాయం అహిమెలెకు నుంచి దొరికింది, కానీ సాతాను దాన్ని కూడా తొలగించేశారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జీపు అరణ్యంలో దావీదును కాపాడిన వాడి దేవుడు. Do you think that help comes from here and there? No. దావీదు అంటున్నాడు, పర్వతముల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా యొద్ద నుంచే కదా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, your helper is the Lord God alone, no one else. Remember this, trust in the Lord, believe in the Lord, keep your heart clean conscience, and be a prayer warrior. Do good, the Lord will bless you mightily and use you for His glory. దేవుడి మాట దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సిస్టర్ స్నేహ will lead us in prayers.